ఈసారి కూడా నిరాశే ఎదురైంది. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ పరిధిలో ఎవ్వరికీ ఛాన్స్ దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, తెలంగాణ వచ్చాక అయినా ఎప్పుడు గ్రేటర్ హైదరాబాద్కు చెందిన వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండేది. అయితే రేవంత్ సర్కార్ వచ్చాక తొలి విడతలోనే కాదు, తాజాగా భర్తీ చేసిన మంత్రుల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్కు చెందిన వారు లేరు. ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశ తప్పలేదు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ అక్కడ బలాన్ని పెంచుకునే దిశగా ఎందుకు ఆలోచన చేయలేదు? ఆ ఎఫెక్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడనుందా? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్కు మళ్లీ మొండిచేయి మిగిలింది. రాష్ట్రంలో ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా నాటి నుండి నేటి వరకు రాష్ట్ర రాజధానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు నాయకులు మంత్రి పదవి కోసం ఏఐసీసీ స్థాయిలో పైరవీలు చేసిన వారికి నిరాశే మిగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ అనంతరం కంటోన్మెంట్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో దక్కించుకుంది. కాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిపోవడమే కాదు, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలు కావడంతో అప్పటి నుంచి ఆయన సైలెంట్గా ఉన్నారు. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మొదటిసారి ఎమ్మెల్యే కావడం, దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరడంతో వారికి మంత్రి పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అంతగా ఆసక్తి చూపలేదనే టాక్ వినపడుతోంది. దీంతో హైదరాబాద్కు మంత్రివర్గ విస్తరణలోనూ అవకాశం లేకుండా పోయింది. మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తిని తగ్గించకపోగా సెగలు పొగలు మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆశావహుల్లో అసంతృప్తి ఎక్కువ అవుతోందట. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 3 మంత్రి పదవులు భర్తీ అయ్యాయి, ఇంకో 3 పెండింగ్లో ఉన్నాయి. తాజా కేబినెట్ విస్తరణలో వివేక్కి చోటు కల్పించడంపై అక్కడి నుంచే ఆశలు పెట్టుకున్న ప్రేమ్సాగర్ రావు అలకబూనారట. పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా మారివచ్చిన వారికి పదవులు ఇవ్వడం అంటే సొంతోళ్లని అవమానించడమేనని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందే చెప్పేశారాయన. ఇక కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా బెర్త్ ఖాయమనుకున్న సుదర్శన్ రెడ్డిది కూడా సేమ్ సీన్. వివేక్తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడే మంత్రి పదవి హామీ ఇచ్చారట. ఇద్దరికీ ఒకే రకమైన హామీలిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మధుయాష్కి గౌడ్తో పాటు అంజన్ కుమార్ యాదవ్, డాక్టర్ రోహిన్ రెడ్డి, మహ్మద్ అజరుద్దీన్, విజయరెడ్డి, ఆదం సంతోష్ కుమార్, పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, ఫిరోజ్ ఖాన్, మైనంపల్లి హనుమంతరావు వంటి పెద్ద నాయకులు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరిలో ఎవరు గెలిచినా మంత్రి పదవి అప్పట్లోనే దక్కి ఉండేదనే టాక్ అంతటా వినిపించింది. సాధారణంగా రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా అధికార పార్టీ సమీకరణాలు ఉండటం సాధారణమైనప్పటికీ గ్రేటర్ పరిధిలోని అగ్రనేతలు ఓటమి పాలు కావడం, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని పార్టీ పరిగణలోకి తీసుకోకపోవడంతో రాష్ట్ర రాజధానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. రేవంత్ ప్రభుత్వంలో గ్రేటర్ ప్రాతినిధ్యం లేకపోవటం షాకింగ్గా మారుతుంది. హైదరాబాద్ మహానగర పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. ఈ 3 జిల్లాలకు సంబంధించి మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 25% స్థానాల వరకు ఈ 3 జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 40% వరకు ఈ జిల్లాల్లోనే ఉన్నారు. అలాంటి వేళ వీరికి ప్రాతినిధ్యం వహించేలా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. కానీ ఈసారి నిరాశే ఎదురైంది. రేవంత్ సర్కారు మాత్రం కేబినెట్లో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఫోకస్ చేయలేదంటున్నారు. తొలిదఫ అవకాశం లభించనప్పటికీ విస్తరణలో ఈ జిల్లాకు అవకాశం ఉంటుందని భావించారు. దీనికి తోడు 2-3 నేతలు బలంగా ప్రయత్నించారు. అయినప్పటికీ విస్తరణలో చోటు దక్కలేదు. ఎక్కువ జిల్లాలు
అందున జనాభా ఎక్కువ ఉన్న చోట మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముందు వరకు గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు లభించేది. అందుకు భిన్నంగా తొలిసారి ప్రాతినిధ్యం లేకుండా పోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన హైదరాబాద్ మహానగరానికి మంత్రివర్గంలో చోటు లేకపోవటం ద్వారా పార్టీ బలోపేతానికి ఉండే అవకాశాల్ని పోగొట్టుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రివర్గంలో చోటు లేకపోవడం అన్నది జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. నగరంలో పార్టీకి బలం తగ్గిపోవడం, అలాగే హైడ్రా కూల్చివేతలతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ దెబ్బ తప్పదన్న టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలను గెలవకపోయినా కాంగ్రెస్ క్రమంగా పట్టు పెంచుకోవాల్సి ఉంది. అయితే హైడ్రా కూల్చివేతల సందర్భంగా గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలను గెలిపించలేదన్న అక్కసుతోనే హైడ్రాతో పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు కూడా చేస్తుంది. అయితే మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో గ్రేటర్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. మిగిలిన 3 స్థానాల్లో అయినా గ్రేటర్కు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఇప్పుడు తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటూ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. ఇక మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ ఉండనే ఉంది. అయితే కేబినెట్లో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్, రంగారెడ్డితో పాటు నల్గొండ జిల్లా నుండి పదవులు ఆశిస్తున్న వాళ్లంతా రెడ్డి సామాజిక వర్గ నేతలే అవడంతో హైకమాండ్ కూడా ఎవరికి బెర్తులు ఇవ్వాలో అర్థంగాక డైలమాలో పడ్డట్టు సమాచారం. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారిని ప్రస్తుతం అధిష్టానం బుజ్జగిస్తోంది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో ఏఐసీసీ ముఖ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితిలో మిగతా 3 పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగతా 3 భర్తీ చేయవచ్చంటున్నారు. అప్పుడు కూడా ఆశావహుల చిట్టా చూస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. పార్టీ అధిష్టానం మాత్రం సామాజిక న్యాయం అంటోంది. ఈ మధ్య ఎక్కువగా బీసీ మంత్రం జపిస్తోంది. దీంతో మిగతా 3 పదవులు ఎవరికి వెళ్తాయన్న ఉత్కంఠ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికైతే ఆశావహులు కొంత నెమ్మదించినా మిగిలి ఉన్న 3 ఖాళీల మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. అప్పుడైనా కేబినెట్లో ఎంతమందిని ఎలా అడ్జస్ట్ చేస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకమే.